ఈ గ్రామంలో అకస్మాత్తుగా ఒక వివాహిత స్త్రీని మానభంగం చేసి చాలా దారుణంగా కొట్టి కాలువలో పడేశారు. పోలీసులు విచారణ కోసం ఆ అమ్మాయి శవాన్ని చూడటానికి వెళ్లగా పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. మరుసటి రోజు మళ్లీ అదే జరిగింది. మరొక వివాహిత స్త్రీ చనిపోయి కనిపించింది. గ్రామం చుట్టూ మనుషులు పటిష్టంగా ఉన్నారు. కాని అప్పుడే పోలీసు బలగాలొచ్చాయి. సర్పంచ్, ఈ గ్రామంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అని అన్నాడు. అప్పుడొక పోలీసు, ఈ గ్రామంలో వివాహిత స్త్రీలను చంపుతున్న ఎవరో ఉన్నారు అని అన్నాడు. మరుసటి రోజు సర్పంచ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి, నేను నా కూతురు పెళ్లి ఆపాలనుకోవడం లేదు అని అన్నాడు. ఏఎస్ఐ, సర్పంచ్ గారు, గ్రామంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా, ఇలాంటి పరిస్థితుల్లో మీ కూతురు పెళ్లి చేయకండి అని అన్నాడు. అప్పుడే సర్పంచ్, వినండి ఏఎస్ఐ, చంపబడిన అమ్మాయిలు వేరు విషయం, మరియు నా గౌరవానికి చేటు కలిగించే ధైర్యం ఎవరికీ లేదు. మీకు నా కూతురు పెళ్లికి రావాలంటే రండి అని అన్నాడు. ఇంత చెప్పి సర్పంచ్ వెళ్ళిపోతాడు. ఆ తరువాత సర్పంచ్ కూతురు పెళ్లి జరుగుతుంది. కొద్దిసేపటి తరువాత శోభనం కూడా అవుతుంది. మరుసటి రోజు ఉదయం సర్పంచ్ కూతురు తన స్నేహితురాలిని ఓడెల స్టేషన్ వద్ద దింపడానికి వెళ్తుంది. వెనుకనే ఆమెను కాపాడటానికి పోలీసులు కూడా అక్కడికి చేరుకుంటారు. కొద్దిసేపటి తర్వాత స్టేషన్కు రైలు వస్తుంది. పోలీసులు దూరం నుండి చూస్తూ ఉంటారు మరియు టీ తాగుతారు. అప్పుడే రైలు కదులుతుంది. పోలీసులు చూస్తే సర్పంచ్ కూతురు మాయం.